హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో ఉమాపతి అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఉమాపతి ఇంటి ప్రాంగణంలో గుమ్మడి పాదు మొలిచింది. దానికి బాగా కాయలు వచ్చాయి. అయితే అవన్నీ ఒకేసారి కోతకు వచ్చాయి. ఏమే సత్తమ్మా, గుమ్మడికాయలు బాగా వచ్చినట్టున్నాయే, ఇక రోజు గుమ్మడి కూరే వండుతావన్నమాట అన్నాడు ఉమాపతి. ఇన్ని కాయలు ఎక్కడ వండుతానండి, ఒకటో రెండో అంటే వండుతాను గాని. అదే ఆలోచిస్తున్నా, ఇన్ని కాయలు ఉన్నాయి కదా, కొన్ని అమ్మితే ఎలా ఉంటుందా అని అంది సత్యమ్మ. నువ్వన్నది బాగానే ఉంది, ఈరోజే వీటిని సంతకు తీసుకువెళ్ళి అమ్మేసుకురానా అన్నాడు ఉమాపతి. అలా చెయ్యండి, కాసిన డబ్బులన్నా వస్తాయి. వాటితో పిల్లలకి రగ్గులన్నా కొనొచ్చండి, అసలే చలికాలం కదా, పిల్లలు చలికి వణికిపోతున్నారు అంది సత్యమ్మ. అయితే ఈరోజే నగరంలో ఉన్న సంతకు తీసుకుని వెళ్ళి అమ్మేసుకొస్తానే అని అప్పటికప్పుడే గుమ్మడికాయలు కోసుకుని నగరానికి బయలుదేరాడు ఉమాపతి. ఇక సంతకు చేరుకున్న తరువాత లోపలికి వెళుతున్న ఉమాపతిని అక్కడ కాపలా కాసే కాపలాదారుడు లోపలికి వెళుతున్న ఉమాపతిని ఆపి, ఏంటి బండి నిండుగా గుమ్మడికాయలున్నాయి, నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు? కొనుక్కోవడానికి వెళ్తున్నావా, లేకపోతే వీటిని అమ్మడానికి వెళుతున్నావా అని ఉమాపతిని అడిగాడు. అయ్యా, నేను గుమ్మడికాయలు అమ్ముకుందామని సంతకొచ్చాను అని చెప్పాడు ఉమాపతి. నువ్వు అమ్ముకోవడానికి బాగానే వచ్చావు, కానీ నీకు ఈ సంగతి తెలుసా? సంతలో ఏదైనా అమ్ముకోవాలంటే నా అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాలి, అర్థమయ్యిందా అన్నాడు కాపలాదారుడు. అవునా అయ్యా, నాకు తెలీదు, ఎవరైనా సరే వచ్చి అమ్ముకోవచ్చు అనుకుని మీ అనుమతి తీసుకోకుండానే లోపలికి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి. నేను కాస్త గుమ్మడికాయలు అమ్ముకోవాలి, లోపలికి వెళ్ళి నా దుకాణాన్ని పెట్టుకోవచ్చా అని అడిగాడు ఉమాపతి. అమ్ముకోవచ్చు గాని నాకైతే వాటిల్లో కొన్ని గుమ్మడికాయలిచ్చి అప్పుడు వెళ్ళు, లేదంటేనా నిన్ను లోపలికి వెళ్ళనివ్వను అన్నాడు కాపలాదారుడు. ఇక చేసేది లేక ఆ కాపలాదారుడు అడిగినన్ని గుమ్మడికాయలు ఇచ్చి లోపలికి వెళ్ళి తన గుమ్మడికాయలను అమ్ముకోసాగాడు ఉమాపతి. అయితే కొంత సమయం తరువాత పక్క దుకాణంలో ఉన్న వ్యక్తితో ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ, ఏమండి, ఇక్కడ అమ్ముకోవాలంటే ముందుగా ఆ కాపలాదారుడి అనుమతి తీసుకోవాలంటగా, నాకు తెలియక ఇందాక వచ్చేస్తుంటే నన్ను ఆపి గుమ్మడికాయ ఇస్తేనే లోపలికి పంపిస్తానన్నాడు, అందుకే కాపలాదారుడు అడిగినన్ని గుమ్మడికాయలు ఇచ్చి లోపలికొచ్చి అమ్ముకుంటున్నాను. ఈ సంగతులన్నీ నాకు తెలియదండి, నేనెప్పుడు సంతలో ఏమీ అమ్మలేదు అని చెప్పాడు ఉమాపతి. అంటే కాపలాదారుడి అనుమతి ఏం తీసుకోవసరలా, ఇక్కడ ఎవరైనా వచ్చి అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. రాజుగారు ఇది మనకు ఉచితంగా ఏర్పాటు చేశారు. కానీ ఆ కాపలాదారుడు తనదే ఇదంతా అన్నట్టు వ్యవహరించి లంచాలు తీసుకుంటూ ఉంటాడులే. అందరం ఏదో ఒకటి ఆయనకి సమర్పించుకోవాల్సిందే, లేదంటే ఎవరిని ఇక్కడ అమ్ముకోనివ్వడు అని చెప్పాడు ఆ పక్క దుకాణంలో ఆయన. అవునా అని ఆశ్చర్యపోయాడు ఉమాపతి. ఇక గుమ్మడికాయలు బాగోవటంతో కాసేపట్లోనే గుమ్మడికాయలన్నీ అమ్ముడుబోయాయి. ఇక ఆ సంతలోనే ఒక మంచి రగ్గు కొనుక్కుని ఇంటికి బయలుదేరుతూ, అబ్బా, ఆ కాపలాదారుడికి ఇచ్చిన గుమ్మడికాయలు కూడా ఉంటేనా ఇంకో రగ్గు కూడా వచ్చేది, కానీ ఇంకేం చెయ్యగలంలే అని బాధపడుతున్న ఉమాపతికి ఒక ఆలోచన వచ్చింది. ఈ కాపలాదారుడి వల్ల నాలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారో ఏమో, ఇలా జరగకూడదు ఇంకొకరికి. ఇలా జరగకుండా ఉండాలంటే నేను ఈ కాపలాదారుడి మీద న్యాయాధికారి గారికి ఫిర్యాదు చేయాలి అని అనుకుని అప్పటికప్పుడే న్యాయాధికారి గారి వద్దకు బయలుదేరాడు ఉమాపతి. వెళ్ళి ఆయనని కలుద్దామనుకునేసరికి అక్కడ ఉన్న భటులు ఉమాపతిని ఆపారు. ఏంటి, ఎందుకొచ్చావు, న్యాయాధికారి గారిని ఎందుకు కలవాలి అని అడిగారు ఆ భటులు.
అయ్యా, రాజుగారు మాలాంటి ప్రజల కోసం మంచి ఉద్దేశంతో సంతని పెడితే, అక్కడ కాపలా ఉన్న కాపలాదారుడు మాత్రం అక్కడి వారిని అసలు బతకనివ్వడం లేదయ్యా. అందరి వద్ద లంచాలు తీసుకుంటున్నాడయ్యా. అందుకే ఆయన మీద ఫిర్యాదు చేద్దామని వచ్చాను అని జరిగిందంతా చెప్పాడు ఉమాపతి. అది విన్న భటులు, ఏంటి ఈరోజు నీ దగ్గర గుమ్మడికాయలు తీసుకున్నాడా? ఒరేయ్! ఆ కనకయ్య ఎంత మోసగాడ్రా! ఇందాక మనం వెళ్తే సచ్చు పుచ్చు కూరగాయలిచ్చి ఇవేనండి ఇవాళ నేను తీసుకున్నయి అని చెప్పాడు. గుమ్మడికాయల గురించి మాత్రం అసలు చెప్పలేదు. ఎంత దొంగ వెధవైపోయాడో! వాడి పని తర్వాత చెప్దాంలే గానీ, ఇదిగో చూడయ్యా! నువ్వు న్యాయాధికారి గారిని కలవాలంటే మాకు ఎంతో కొంత సమర్పించుకోవాలి. అప్పుడే నిన్ను లోపలికి పంపిస్తాం అన్నారు ఆ భటులు. ఆహా! సంత దగ్గర కాపలాదారుడే లంచగొండనుకున్నా. ఇక్కడ కూడా భటులు లంచగొండిలేనా? వీళ్ళ మీద కూడా ఫిర్యాదు చేయాలి. వీళ్ళ మీద కూడా ఫిర్యాదు చేయాలంటే నేను ముందు న్యాయాధికారి గారిని కలవాలి. అంటే వీళ్ళకి ఎంతో కొంత సమర్పించుకోవాలి. ఆ! గుమ్మడికాయలు అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బులతోనేమో రగ్గు కొనేశాను. ఇంకా కాసినన్ని డబ్బులు మిగిలాయిగా ఆ డబ్బులిచ్చేద్దాంలే అని అనుకుని మిగిలిన సొమ్ము భటులకు ఇచ్చి న్యాయాధికారి గారిని కలిసి జరిగిందంతా చెప్పాడు ఉమాపతి. ఏంటి నాకు తెలియకుండా ఎంత జరుగుతుందా? ఆ కనకయ్య గాని, ఈ భటులు గాని నాకొక్కరోజు కూడా ఏం చెప్పలేదు. చెప్పకుండా ఆ ముగ్గురే పంచుకుంటున్నారా? అలా ఎలా? నాకు కూడా నా వాటా ఇవ్వాలిగా? చెప్తా వాళ్ళ పని అని మనసులో తిట్టుకుని, అవునా నాకింతవరకు తెలీదయ్యా. నేను ఈ విషయం రాజుగారికి చెప్పి వీళ్ళకు శిక్ష పడేలాగా చేస్తాను. నువ్వు బాధపడకు అని మంచిగా చెప్పి, సరే గాని వాళ్ళకి శిక్ష పడేలాగా చెయ్యాలంటే నాకు ఎంతో కొంత సమర్పించుకోవాలి అని అడిగాడు ఆ న్యాయాధికారి. అయ్యా, నా దగ్గర డబ్బులేమీ లేవయ్యా. గుమ్మడికాయలు అమ్మగా వచ్చిన సొమ్ములో కొంత సొమ్ముతో ఇదిగో ఈ రగ్గు కొనుక్కున్నాను. మిగిలిన సొమ్మేమో అదిగో ఆ భటులకి ఇచ్చాను. ఇక మీకు సమర్పించుకోవడానికి నా దగ్గర ఏమీ లేవయ్యా అని చెప్పాడు ఉమాపతి. సర్లే, సొమ్ము లేకపోతే ఆ రగ్గన్నా ఉందిగా అదిచ్చేసి వెళ్ళు. అప్పుడు వాళ్ళ పని చెప్తాను అన్నాడు న్యాయాధికారి. అయ్యా, నా దగ్గర ఉంది ఇదొక్కటేనయ్యా. దీన్నెలా ఇవ్వను అన్నాడు ఉమాపతి. ఇదిగో ఉమాపతి, నీకు ఎవ్వరూ చెప్పలేదా ఏంటి? ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళు కొంత సొమ్ము చెల్లించాలి. నువ్వు ఫిర్యాదు చేశావు కాబట్టి ఆ రగ్గిచ్చెల్లు అన్నారు న్యాయాధికారి గారు కాస్త కోపంగా. దాంతో ఉమాపతి భయపడి తన దగ్గర ఉన్న రగ్గు ఇచ్చి, అయ్యా, రాజుగారికి వీళ్ళ గురించి చెప్పి వీళ్ళకి బుద్ధొచ్చేలాగా చేస్తారుగా అని భయంగానే అడిగాడు ఉమాపతి. ఆ, అలాగే బుద్ధొచ్చేలాగా చేస్తానులే. నువ్విక వెళ్ళు, దీని గురించి మర్చిపో అన్నారు న్యాయాధికారి గారు. ఇక దాంతోనే అర్థమైపోయింది ఉమాపతికి వాళ్ళందరూ ఒకటే అని. అయ్యో, సమాజాన్ని ఏదో మార్చేద్దామని ఇక్కడ దాకా వచ్చాను. కానీ ఎక్కడ చూసినా అలాగే ఉంది సమాజం. వీళ్ళని మార్చటం నాలాంటి ఒక్కడి వల్ల కాదులే అని బాధపడుతూ ఇంటికి వచ్చేశాడు ఉమాపతి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.